రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా. ప్రతిసారి మనం అందరి గురించి మాట్లాడతాం, అందరూ పాలిటీషియన్ ఏది మాట్లాడినా మాట్లాడతాం, వీళ్ళు మాట్లాడినా చేస్తాం, అది చేస్తాం. బట్ రా గురించి ఒక స్పెషల్ ఎపిసోడ్ అనేది మనం చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తుండ్రు, వీళ్ళ చరిత్ర ఏందనేది మన అందరికీ తెలవాలి. ఒక సీక్రెట్గా, ధోకాగా, చాకచక్యంగా, దేశభక్తి చిలికి పడేటట్టు ఆపరేషన్ చేస్తారు ఫ్రెండ్స్. ఒకసారి వాళ్ళందరికీ పాదాభివందనం చేసినా తక్కువనే. వాళ్ళందరి కోసం ఒక్కసారి మీ కమెంట్ రూపంలో భారత్ మాతాకి జై అని చెప్పి పెట్టుర్రు ఫ్రెండ్స్. ఇండియన్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉన్నదో, మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏదైతే ఉన్నదో, దాని స్టోరీ రా రూపంలోకి ఎట్లా మారింది అనే స్టోరీయే ఇప్పుడు ఈ చిట్టా నంబర్ 3 or 4 వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒకసారి భారత్ యొక్క ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్లు మనం యాద్ చేసుకుంటే మనకు చాలా బాధ కలుగుతాయి. కాకపోతే అది మనకు ఒకప్పుడు గ్రేటెస్ట్ వీక్నెస్ ఉండే, బాగా వీక్ పాయింట్ ఉండే మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ అనేది. కాకపోతే ఇవాళ మన భారత్ అదే ఒక స్ట్రాటజిక్ షార్పెస్ట్ వెపన్ లాగా తయారు చేసింది ఫ్రెండ్స్. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా తయారు చేసింది. దీన్ని భాగాలుగా డివైడ్ చేసుకుందాం. పార్ట్ 1 అగర్ మనం మాట్లాడితే ఇంటెలిజెన్స్ వాక్యూమ్ ఉండే, అంటే ఇంటెలిజెన్స్ లేకుండే. దేశానికి స్వతంత్రం వచ్చింది, కాకపోతే ఇంటెలిజెన్స్ అనేది కంప్లీట్గా కొలాప్స్ అయింది. అదేం మాట్లాడుతున్నావు గిరీష్ అని మాట్లాడితే నేను మాట్లాడింది సత్యం. ఇంటెలిజెన్స్ ఏ రకంగా కొలాప్స్ అయిందని అంటే 1947లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ అనేది కంప్లీట్గా లాస్ అయిపోయింది. అంటే సమ్ ఆఫ్ ది మంచి బ్రిటిష్ ఆఫీసర్స్ ఎవరైతే ఉండనో, దాని తర్వాత కుర్బాన్ అలీ అని చెప్పి ఎవడైతే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉండనో వాడు పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు. అంటే కంప్లీట్గా మన ఖూఫియా ఏజెన్సీ ఇంటెలిజెన్స్ వర్గాలు కంప్లీట్గా జీరోకి వచ్చేసినాయి. ఉన్న బ్రిటిష్ ఆఫీసర్లు పాకిస్తాన్కి వెళ్ళిపోయాయి, కుర్బాన్ అలీ గారు కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయాయి. ఇక భారత్లో ఏమున్నది అంటే ఏం లేదు. ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏమైపోయిందనంటే రిసోర్సులు లేక ఏం లేక కంప్లీట్గా సంకనాకే పరిస్థితులలో అయిపోయింది. ఐ షుడ్ నాట్ యూజ్ దిస్ వర్డ్, ఐఎమ్ సారీ, బట్ పరిస్థితి ఆ రకంగా ఉండే. ఆ పరిస్థితి అట్లా ఉండే కాబట్టే 1962 ఇండియో చైనా వార్లో మనము చైనాతో గెలవలేకపోయినాం. అసలు ఆ చైనా ఇట్లా ప్రిపరేషన్ చేస్తుంది అని చెప్పి మన దగ్గరికి డేటా రాలేకపోయింది. దిస్ వాజ్ అ స్ట్రాటజిక్ ఫెయిల్యూర్. ఇక ఈ గవర్నమెంట్ అనాలనా లేకపోతే పుల్వాలా చాచా నెహ్రూ అనాలనా, పంచశీల పథకం రాసుకొని కంప్లీట్గా భారత్ ఎవరిని అటాక్ చేయదు కాబట్టి భారత్ని కూడా ఎవడు అటాక్ చేయడు. అసలు మనకు మిలిటరీయే ఎందుకు, మిలిటరీయే లేకపోతే ఇంటెలిజెన్స్ ఎందుకు అనే తత్వాన్లా ఇక అట్లా పనిచేస్తే ఇక అలా తపస్సుకు ఇక నేను వందనం చేస్తాను. ఇక దానికంటే ఎక్కువ మాట్లాడాలి. అట్లనే 1965 ఇండియో పాకిస్తాన్ వార్ ఏదైతే అయిందో అక్కడ కూడా మనకు పెద్దగా ఇంటెలిజెన్స్ లేకుండే. అసలు ఇక్కడ అయిపోయింది ఏమైపోయింది అని చెప్పి మన ప్రిపరేషన్ గ్యాప్స్లా చాలామంది టిప్పని చేస్తారు. అయితే భారత్కి ట్రాన్స్ఫర్మేషన్ ఇది ఇట్లా నడవదిగా. భారత్ ఖచ్చితంగా ఏదైనా ఒకటి కొత్తగా స్టార్ట్ చేయాలా, లేకపోతే మనం చాలా మన ఉనికిడే ప్రాబ్లం అయ్యేటట్టుంది. మనం పోయేటట్టున్నాం, ప్రపంచ పటంలో భారత్ అనే మ్యాపే కనబడకుండా పోయేటట్టున్నది ఈ పక్కకున్న వాళ్ళని చూస్తే అని చెప్పి 1968లో ఒక బీజం నాటిండ్రు. సెప్టెంబర్ 1968లో అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు రామేశ్వర్ నాథ్ కాఓస్ ఏదైతే ప్లాన్ ఉండనో ఇంటెలిజెన్స్ని ఇంకా ఎక్స్టర్నల్ వింగ్స్ని కలిపి ఒక కొత్త సంస్థను తయారు చేద్దాం మేడం అని చెప్పి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా అని చెప్పి 1968లో తయారు చేశారు. 250 మంది సభ్యులతో 2 కోట్ల బడ్జెట్తో మొదలైన రా మన ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ని, స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ని, ఏదైతే స్పెషల్ ఆపరేషన్స్ చేయడానికి ఉపయోగపడుతుందో వాళ్ళని ఇంటిగ్రేట్ చేసి ఈ రాని తయారు చేసిండ్రు. రా ఎప్పుడైతే 1968లో తయారైందో దాని ఫస్ట్ అసైన్మెంట్లోనే స్పెక్టాక్యులర్ రిజల్ట్స్ ఇచ్చింది ఫ్రెండ్స్, సూపర్ రిజల్ట్స్ ఇచ్చింది. సో దీన్ని మూడవ పార్ట్ కిందకి మనం మాట్లాడితే, ఫస్ట్ రా ఏం చేసింది గిరీష్ అని చెప్పి మాట్లాడితే 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లా ముక్తి బాహిని గొరిల్లాలను ట్రైన్ చేసిందే మన రా. పాకిస్తానీ ఇన్ఫిల్ట్రేషన్ కమాండ్ని చిత్తు చేసిందే మన రా. బ్యాటిల్ ఫీల్డ్కి సప్లైన్ అమ్యునేషను ఇంటెలిజెన్సు చేసిందే రా. 13 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో పాకిస్తాన్ని 2 భాగాలుగా చీల్చి బంగ్లాదేశ్కి జననమిచ్చింది నా రా. 1974లో పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ జరిగింది. ఇది ఎంత ఎక్స్ట్రీమ్ సీక్రెట్గా చేసింది అని అంటే దానికి కితాబ్ ఇయ్యాలా, దానికి మనము జయకారాలు కొట్టాల్సింది. ఏదైనా వింగ్ ఉన్నది, ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఉన్నది అని అంటే అది రా. 1975 సిక్కిం మర్జర్ ఏదైతే సిక్కింని భారత్లో కంప్లీట్గా మనం తీసుకొని వచ్చినాం చూడ ఆ రోజు, దానిలో కూడా రా ఒక కీలక పాత్ర పోషించింది ఫ్రెండ్స్. ఒక స్ట్రాటజిక్ ఫోర్స్ అయింది భారత్కి. అయితే రా దాని తర్వాత 1977 నుంచి 2000s దాకా
చాలా నెగ్లిజెన్స్కి గురైంది. ఈ కొయిలేషన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎక్సెట్రా వచ్చినప్పుడు మొరార్జీ దేశాయ్ ఏదైతే ఉండేనో ఆయనకు రా మీద బాగా సస్పెక్ట్, రాని చాలా చక్కగా చూసుకోలేదు. 30% ఆఫ్ ది బడ్జెట్ ఆయన స్లాష్ చేసిండు. దేశ ఇంటెలిజెన్స్ కంటే ఎక్కువ పొలిటికల్ లాయలిస్టులకు పెద్ద పాత్ర వేసిండు. మొరార్జీ దేశాయ్ గారు ఫోన్ చేసి జియా ఉల్ హక్ ఎవరైతే ఉండే చూడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్, ఆయనకు ఫోన్ చేసి మేము గిట్ల చేస్తున్నాం తెలుసా నీ భూభాగంలో, మేము నాటకాలు చేస్తున్నాం, నాతో ఏదో పెద్ద పీకుడు మాటలు మాట్లాడడానికే ఫోన్ చేసిండు. దాని తర్వాత రా కవర్ బ్లోనప్ అయిపోయింది. సుమారు మన రా ఏజెంట్స్ అందరినీ హతం చేసింది పాకిస్తాన్. దాని తర్వాత 1980s ఇంకా 90sలో ఇన్ఫిల్ట్రేషన్ భారత్లో ఏ రకంగా జరిగిందో, చొరబాటుది ఏ రకంగా జరిగిందో మనందరికీ తెలిసిందే. 1987లో కూడా ఒక రా ఏజెంట్ CIA ఆపరేషన్ చేస్తూ పట్టుడు పోయిండు. KGB మ్యానిపులేషన్స్ అయినాయి. ఇంకా మన రా ఏజెంట్ రవీంద్ర సింగ్ ఎవరైతే ఉండనో 2000sలలో ఆయనకు CIAకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు విత్ రిగార్డ్ టు ది పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అండ్ టెర్రర్ నెట్వర్క్స్. ఈ డేటా షేరింగ్ CIAకి జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ రాంగ్. అంటే నేను ఏం చెప్పబోతున్నానంటే ఫ్రెండ్స్, ఈ కొయిలేషన్ గవర్నమెంట్లు ఉన్నప్పుడల్లా మన రాని వీక్ చేస్తూ వచ్చిండ్రు. అంటే ఈ క్రిటికల్ యాంటీ టెర్రర్ అవుట్ఫిట్స్ ఏవైతే ఉండనో వీటి మీద పెద్దగా మనకు పట్టు మెల్లమెల్లగా జారిపోయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దాని మీద పట్టే కోల్పోయాను. అందుకే మన కార్గిల్ ఏదైతే ఉండనో, ఆ కార్గిల్ ఇంట్రూజన్ ఏదైతే ఉండనో 1999లో అది మనకు బాగా దెబ్బ తగిలింది. అట్లనే మన 26/11 ముంబై అటాక్స్ మనం అందరం చూసినాం 2008లో. ఏ రకంగా జరిగిందో కూడా మనం అందరం చూసినాం. దాని తర్వాత 5th పార్ట్ మొదలవుతుంది. జూన్లో 2014లో మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతాం అని చెప్పంగానే రా 2014లో ఒక రీసెట్ బటన్ నొక్కింది ఫ్రెండ్స్. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయంగానే అజిత్ దోవల్ గారిని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అపాయింట్ చేస్తాడు. దాని తర్వాత ఒక సెంట్రలైజ్డ్ కమాండ్ ఇచ్చి రాకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తాడు. అపాయింట్ చేసుడు గొప్ప విషయం కాదు, ఫ్రీడమ్ ఇచ్చుడు గొప్ప విషయం. దాని తర్వాత చేంజెస్ మనం అందరం చూసినాం. జబర్దస్త్ హై బడ్జెట్స్ ఇచ్చిండ్రు, అడ్వాన్స్ టెక్నాలజీ ఇచ్చిండ్రు, రిక్రూట్మెంట్ చేసుకో భారత్ సేఫ్ ఉండాలా అని వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చిండ్రు. ఇంటిగ్రేషన్ ఇంటెలిజెన్స్ బ్యూరోతో ఇంటిగ్రేట్ చేసిండ్రు, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇంకా పోలీస్తో చేతులు కలిపిండ్రు. దాని తర్వాత మనం చూసినాం మన రా భారత్ ఎట్లయిందో. వెనకటికి డిఫెన్స్ చేస్తుండే, ఇవాళ సీదా అఫెన్స్లకు దిగిపోయింది. టెర్రరిస్టులు వచ్చి స్ట్రైక్ చేసేదాకా ఆగుడు దూరం మాట, స్ట్రైక్ చేసి పడేస్తుంది. ఇప్పుడు చెప్తారు ఇక ఒకటి కమెంట్ పెడతాడు, మళ్ళీ పాల్గాంలో ఏమైందిరా అంటే మీ అయ్య లేడు కాపాలాక అందుకే ఎట్లయింది, మీ అయ్య పోయేదుడే మళ్ళీ ఇంటెలిజెన్స్లో. ఆ కమెంట్ పెడితే ఇది వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు. పార్ట్ 6లకు మనం తీసుకొని చూస్తే భారత్ ఒక కొత్త సెక్యూరిటీ డాక్ట్రైన్ని రాసింది ఫ్రెండ్స్. 2016 సర్జికల్ స్ట్రైక్స్ మర్చిన్ రానంటున్నా, ఊరి అటాక్ మర్చిన్ రానంటున్నా, 2019లో బాలాకోట్ స్ట్రైక్ చూసి రాంటున్నా, జైషే మొహమ్మద్ క్యాంపులు పుచ్చలు వలగొట్టింది, ఇండియన్ జెట్లు డీప్ పాకిస్తాన్లకు పోయి దివాళీ బిన్ బులాయే దివాళీ అని అంటారు కదా, దివాళీ జరుపుకొని వచ్చింది. 2025 ఆపరేషన్ సింధూర్ ఒక కొత్త డాక్టరైన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. రా కేవలం దేశానికే పరిమితం కాలే, రా బయట కూడా పరిమితమైందని నేను అనుకుంటున్నాను. ఇది ఆఫ్ రికార్డ్ మాట్లాడుతున్నా. ఖలిస్తానీ టెర్రరిస్టులు పుచ్చలు వలగొట్టింది కెనడా, జర్మనీలో. ఇస్లామిక్ మిలిటెంట్స్ శ్రీలంక, మాల్దీవ్స్, నేపాల్ అంటే బయట దేశాలు ఆరోపించినాయి. ఇది వాస్తవాలా కావాలని కూడా ప్రూవ్ చేయలే. సో ఇది రా చేసిందని నేను కూడా చెప్తలే, కాకపోతే జరుగుతున్నాయి. అందుకే గిరీష్ ఆర్ చిత్రగుప్త ఏమనంటది ఈ కాన్సెప్ట్ని, అన్నోన్ గన్మెన్కి జై. చైనీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని సౌత్ ఏషియాలో మానిటర్ చేసుడు మొదలెట్టింది నా రా. దాని తర్వాత నాకు ఇష్టమైంది, మీకు మెచ్చింది, భారత్ శత్రువులు సచ్చింది. ఏంది తెలుసా, 2022 నుంచి సీక్రెట్ అసాసినేషన్స్ జరుగుతున్నాయి. యుద్ధాలల్లో కాదబ్బా, ఆడు హోటళ్ళలో వండుకుంటాడు, మనకు బుల్లెట్ వచ్చి తగులుతుంది. ఆడు హైవేలలో కార్లో పోతుంటాడు, పుచ్చలు ఒక స్నైపర్ బుల్లెట్ వచ్చి మనం వేల్చేస్తుంది అని తలకాయని. డిస్టెన్స్ క్యాపిటల్స్లలో కూడా జరుగుతూ ఉంటుంది. ఖలిస్తానీ ఎక్స్ట్రీమిస్టులు ఎవరెవరైతే ఉంటారో యూరోప్లల్లో పాపం నరకానికి పోతారు. రాడికల్ క్లర్క్స్ 72 హూర్కి పరిచయం అవుతారు. క్లియర్ కట్గా చెప్పాలనంటే US, కెనడా, ఆస్ట్రేలియా వీళ్ళందరూ కలిసి రాని అక్యూజ్ చేస్తారు. కాకపోతే ఇంతవరకు ఎవడు సబూత్ పెట్టాడు. రిజల్ట్ ఏమవుతుంది అని అంటే ఒక స్ట్రాంగ్ భారత్, ఒక స్ట్రాంగ్ ఏజెన్సీ తయారవుతుంది భారత్కి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఫ్రెండ్స్, ఏదైతే 1962లో మనం అందరం హ్యూమిలియేషన్ ఫేస్ చేసినామో అది అలా ఒక జయకారాలతో బాలాకోట్, ఊరి, ఆపరేషన్ సింధూర్ ఎక్సెట్రా మనకు పరిచయం చేసింది. అండ్ నాట్ టు ఫర్గెట్ అన్నోన్ గన్మెన్కి జై. ఏదైతే భారత్ యొక్క వీకెస్ట్ లింక్ ఉంటేనో
మన ఇంటెలిజెన్స్, అది ఇవాళ భారత్ యొక్క సీక్రెట్ వెపన్ అయింది ఫ్రెండ్స్. ఇవాళ భారత్ తనను తాను కాపాడుకునుడే కాకుండా వేరేలో కూడా ఇంటెలిజెన్స్ ఇస్తుంది. లోప్నూర్ చైనా జింగ్జియాంగ్లా ఏదైతే న్యూక్లియర్ టెస్టులు చేస్తుందో ప్రపంచానికి పరిచయం చేసింది. భారత్ ఒక షార్పెస్ట్ స్వోర్డ్తో అటాక్ చేస్తుంది. ఈడు కాగలే. అండ్ ది నెక్స్ట్ కమ్స్ జలాకే జలాంచులు ఉంటుంది చూడు, ఎస్పెషల్లీ ట్రంప్ వీళ్ళందరికీ, విచ్ ఈస్ భారత్ యొక్క పరమ మిత్రుడు, ఆల్ టైమ్ ఫ్రెండ్, ఆల్ వెదర్ ఫ్రెండ్, రష్యా. వ్లాడిమిర్ పుతిన్ రష్యన్ ప్రెసిడెంట్ భారత్కు వస్తుండట. ఇది గిరీష్ గారు చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, ద ఇండియన్ జేమ్స్ బాండ్ అన్నమాట. హిందూలో వచ్చిన కథనం August 7, 2025. సో ఇప్పుడు మీరు చెప్పుర్రి ఫ్రెండ్స్, భారత్ ఏ రకంగా ముంగటికి పోతుంది, ఏ రకంగా అడుగులేస్తుంది, చైనా మన దగ్గరకు అడుగు పెట్టగలుగుతుందా? అన్ని చిట్టాలు ఇప్పటిదాకా మీరు కంపేర్ చేసి చూస్తే చైనా అడుగులు మీకు పరిచయం చేసింది చిత్రగుప్త్. భారత్ అప్రమత్తంగా ఉండాలనా లేదా పరిచయం చేసింది చిత్రగుప్త్. అప్రమత్తంగా ఉంటూనే మన భారత్ ఏం చేస్తుంది అని చెప్పింది చిత్రగుప్త్. భారత్ ఏం చేస్తుంది అని చెప్పుతూ నువ్వు భారతీయుడులా గర్వించేటట్టు భారత్ చేస్తున్న అడుగులలో ఎంత జిగర్ల దమ్ముంది, ఒక్కొక్క అస్త్ర గాంధీవ ఏ రకంగా ఉన్నది, అండ్ మోరోవర్ మన సనాతన ధర్మ రూట్స్ ఏ రకంగా మనకు మళ్ళా తిరిగి వస్తున్నాయి, ఇవన్నీ పరిచయం చేసింది మీ చిత్రగుప్త్. దాని తర్వాత ఆపరేషన్ అని వస్తుంది ప్రతిసారి, మన సుదర్శన్ చక్ర గురించి పరిచయం చేసింది. ఇవన్నీ చేసి మన భారత్ని ప్రపంచ పటంలో ఒక పరాక్రమమైన దేశం భారత్ అని చెప్పి పెట్టి, ధర్మహింస తదైవచ అని పెట్టి తయారు చేసిన ఆ సంస్థను కూడా ఆ చిట్ట అయిపోయింది ఎలమి చిత్రగుప్త్. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయరు ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ బటన్ జర నొక్కకుండా మర్చిపోకూడదు. అండ్ మీ లైక్ కమెంట్ మాకు అత్యంత అవసరం. భారత్ మాతాకి జై.